ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దసరా సందర్భంగా వేములవాడ పట్టణంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంబి గద్దె నుంచి తెలంగాణ చౌక్ వరకు ఎడ్లబండి ర్యాలీను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మన భారతదేశంలో అతిపెద్ద పండుగ దసరా. చెడుపై మంచి విజయంగా దుర్గమ్మ వారు రాక్షస సంహారం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరాను మన సాంప్రదాయము, మన ఆచారము, మన హైందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి, అమ్మవారి ఆశీస్సులు అందుకునేటువంటి పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేములవాడ రాజన్న ఆశీస్సులు, ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో పాటు దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ అంది అందరూ సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ ఈ దసరా పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీని కూడా తీస్తూ, అంటే అన్నదాత, ఈ దేశానికి ప్రపంచానికి పట్టడన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఈరోజు అండగా నిలబడిచేటువంటి ఈ ఎడ్లకు సంబంధించినటువంటి ఓ పండుగలో వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని ఎడ్ల బండి ర్యాలీని కూడా ఈరోజు ప్రభుత్వ పక్షాన్ని, ఈరోజు మా పార్టీ పక్షాన్ని కూడా ఈ వేములవాడ పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో దుర్గమ్మ వారిని ఈ నవరాత్రుల సందర్భంగా కూడా ఈరోజు వేరే రాజన్న సన్నిధిలో కూడా వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలందరూ బాగుండాలని. అదేవిధంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నాం, విస్తీర్ణ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తల్లి, తండ్రి, రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా మీ సంపూర్ణ ఆశీస్సులు అందేయమని చెప్పారు కూడా ఈ సందర్భంగా